మంచి తెల్ల అంటే మనం ఏం కొట్టలేదు. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ శ్రీదేవి. వెల్కమ్ టు లైఫ్ ఎట్ ఫార్మ్ హౌస్. ఇప్పుడు వచ్చేసి మనం పుట్టిల ఫామ్ హౌస్ దగ్గర ఉన్నామండి. హైబ్రిడ్ నిమ్మ వేయలేదు రాజు, డ్రాగన్ ఫ్రూట్, ఆవకాడ అన్ని, పనస. ఇప్పుడు వచ్చేసి మనం పుట్టిల వెంచర్ దగ్గర ఉన్నామండి. మనం పుట్టిల వెంచర్ దగ్గర ఎందుకంటే కొత్తగా పుట్టిల వెంచర్ వేసాము, కొత్తగా లైఫ్ స్టార్ట్ చేస్తున్నాం మళ్ళీని. ఎందుకంటే మన లైఫ్ ఎట్ ఫామ్ హౌస్ మనకు అందరికీ తెలిసిందే, అలాగని అది వదిలేసేదని కాదు. నేను అక్కడ ఇక్కడ కూడా వీడియోస్ కంటిన్యూ చేస్తానండి. ఎందుకంటే మనకి ఇక్కడ 3 కిలోమీటర్ దూరంలోనే మన పుట్టిల వెంచర్ వేయడం జరిగింది. లైఫ్ ఎట్ ఫామ్ హౌస్ దగ్గర నుంచి మనం ఇక్కడ పుట్టిల వెంచర్ దగ్గరికి 3 కిలోమీటర్లేనండి. అందుకని ఇక్కడ మనం ఎలాగ వెంచర్ వేసాం కాబట్టి నాకు అక్కడ ఇక్కడ నేను చేసుకుంటాను వీడియోలు. మీరు వీలైతే చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే ఇప్పుడు ఏంటంటే అక్కడ మనకి ప్లేస్ తక్కువ అయ్యిందండి. మనం మొక్కలు కానీ అవన్నీ మాకు తెలియక చేసిన మిస్టేక్స్ అండి, చాలా కూడా తెలియక చేసిన మిస్టేక్స్. పడితేనే కానీ తెలియదు అంటారు కదా ఏదైనాను. మేము అక్కడ పడ్డాము, ఆ మిస్టేక్స్ ఏంటో తెలిసినవి, లోటుపాట్లు తెలిసినవి కాబట్టి అది మనం అక్కడ రాకోకుండా ఇక్కడ చూసుకున్నాము. ఇక్కడ కూడా కొన్ని లోటుపాట్లు వస్తున్నాయి కొత్త వెంచర్ వేయడం వల్ల. అది ఏంటనేది మీకు తర్వాత వీడియో చేసి చూపిస్తాను. ఇప్పుడైతే మనం కొత్తగా పుట్టిల వెంచర్లో కొత్తగా లైఫ్ స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడికి కడియం వెళ్ళి మనం కొన్ని మొక్కలు తీసుకురావడం జరిగింది. అవి ఏం మొక్కలంటే ఏంటంటే మీకు ఇప్పుడు వివరంగా నేను కొన్ని మొక్కల పేర్లు చెప్తానండి. నాకు ఫస్ట్ అయితే వాళ్ళు కొన్ని లోడ్ పంపించారు. ఆ వచ్చిన లోడ్లో నాకు కొన్ని మొక్కలు ఏం వచ్చినాయి, నేను ఏం పెట్టుకున్నానంటే అవి మీకు నేను ఇప్పుడు చూపిస్తానండి ప్రతి ఒక్కటిని. ఎందుకంటే నేను అక్కడ లేని పుట్టిలు వెంచర్ ఇక్కడ లేనిది ఇక్కడ తెప్పించుకోవడం జరిగింది. అందుకని మీకు ఇప్పుడు ఫస్ట్ అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మొక్కల పేర్లు. తర్వాత మళ్ళీ నెక్స్ట్ లోడ్లో మళ్ళీ ఇంకా నేను పెట్టిన ఇప్పుడు రాలేని మళ్ళీ నెక్స్ట్ లోడ్లో పంపిస్తామన్నారు వాళ్ళు. అప్పుడు కూడా మళ్ళీ ఇంకో నెక్స్ట్ వీడియో చేస్తాను. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఇది చేసేద్దాం రండి. మరి ఏంటనేది ఫస్ట్ మనకి ఇష్టమైన మ్యాంగో దగ్గర నుంచి మొదలు పెడదాము. అయితే ఇదిగో ఇది వచ్చి కొత్తపల్లి కొబ్బరి అండి. ఇది వచ్చేసి మనకి కొత్తపల్లి కొబ్బరి. ఇది నాకు లేదు, మన వెంచర్ దగ్గర పుట్టిలు లైఫ్ ఎట్ ఫామ్ హౌస్ దగ్గర అది లేదండి కొత్తపల్లి కొబ్బరి, అందుకని తెప్పించుకున్నాను నేను. అది చీకటి అవుతుందండి, త్వరగా చేస్తున్నాను. ఇంకా చాలా పనులు ఉన్నాయి, టైం అస్సలు సరిపోతాం లేదండి. చాలా రోజుల నుంచి మన లైఫ్ ఎట్ ఫామ్ హౌస్ దగ్గర కూడా నాకు వీడియోలు చేయడానికి అవుతలేదు. నారు పెట్టుకుందామని అనుకుంటున్నాను, అది అవుతలేదు. ఎందుకంటే ఏదో ఒక చోట మనం కంటిన్యూ చేయాలి కదండి. ఈ నెక్స్ట్ వచ్చి మామిడి చెరుకు రసం అండి. ఇది ఇదిగో అంతేనండి, ఇది చెరుకు రసం అండి. ఇది మామిడి, ఇది కూడా లేదు నా దగ్గర. ఏంటన్నా పుట్టిల్? ఇదే ఇదిగో అది చెరుకు రసం అండి వచ్చి. అయితే ఇది నాకు ముఖ్యమైనది ఇంపార్టెంట్ ఏంటంటే చాలా చాలా ట్రై చేశాను మన లైఫ్ ఎట్ ఫామ్ హౌస్ దగ్గర. ఏంటంటే యాపిల్ చెట్టు అని నర్సరీ దగ్గరికి వెళ్ళి 2 సార్లు అడిగినా నాకు ఒకసారి ఏమో వాటర్ యాపిల్ ఇచ్చారు, ఇంకొకసారి వచ్చేసి పింక్ యాపిల్ ఇచ్చారండి. అవి 2 కూడా యాపిల్ అని చాలా ఎదురు చూసాను. చెట్లు అయితే చాలా అందంగా ఆహ్లాదంగా ఎదిగిపోయినాయి కానీ కాయ రావట్లేదు. చాలామంది మన సబ్స్క్రైబర్లు వచ్చిన వాళ్ళు అందరూ ఇది యాపిల్ కాదండి, ఆస్ట్రేలియా నుంచి వచ్చిన వాళ్ళు, అమెరికా నుంచి వచ్చిన వాళ్ళు కూడా వచ్చారు మన ఫామ్ హౌస్ దగ్గరికి, ఇది యాపిల్ కాదండి, మాకు తెలుసు కదా, మేము చూసాం కదా అంటున్నాను. అన్నీ చెప్తున్నారు కానీ వాళ్ళు నమ్ముతలేదు. నా నమ్మకం నాది, అది ఇంకా యాపిలే వస్తుందని ఎదురు చూస్తున్నాను అనమాట. ఎవరు వచ్చి చెప్పినా నమ్మలేదు. ఆఖరికి గూగుల్లో చెక్ చేసినా, ఎక్కడ చెక్ చేసినా అది పింక్ యాపిల్ అని వచ్చింది. వైట్ యాపిల్ అయితే వాటర్ యాపిల్స్ వచ్చినాయి అండి, కాసినాయి తినేసాం. ఆ పింక్ వాటర్ యాపిల్స్ అనేది ఇంకా రాలేదు. దాని మీద చాలా ఆశలు పెట్టుకుని ఉన్నాను. అది కూడా పింక్ వాటర్ యాపిల్స్ అని వచ్చిందండి. గూగుల్లో చెక్ చేసినా ఎవరు చెప్పినా అదే చెప్పారు. అందుకని ఇప్పుడు నేను ఆ నర్సరీ నుంచి యాపిల్ సెట్ అయితే తెచ్చుకున్నానండి. కాశ్మీర్ యాపిల్ ఇది. అయితే ఇదిగోండి కాశ్మీర్ యాపిల్. అంటే కాశ్మీర్ అని రాయలేదు కానీ వాళ్ళు యాపిల్ అని రాశారు. వాళ్ళు ఏమని చెప్పారంటే అమ్మ మన లెదర్కి మన క్లైమేట్కి
మన వెదర్కి మన ప్లేస్కి యాపిల్స్ అనేవి రావటం చాలా కష్టమమ్మా అని చెప్పారు. కానీ గుర్రం ఎగరవచ్చేమో ఒక్కోసారి అని ఆశతోని కొంచెం అలా తెప్పించుకున్నాను. చూద్దామండి. ఏదో అంటారు కదా, ఒక్కొక్కసారి జరగలేనియన్నీ జరుగుతూ ఉంటాయి కదా. చూపిస్తావా? ఆ, గుర్రం ఏమో ఎగరవచ్చేమో అన్నట్టు చూద్దామండి. నా నా ఏంటి నా మనసుతో అవి చిన్ని వేయాలన్నా. అది మామిడి చెట్టు ఉంది అక్కడ. అయితే ఇది అదండి దాని సంగతి. అది చరిత్ర. అది దానికోసం చెప్పుకోలేని చరిత్ర. ఈ అయితే ఇది వచ్చేసి ఏంటనుకుంటున్నారు, ఆల్ స్పైసెస్ అండి. ఆల్ స్పైసెస్ అంటే దాసం చెక్క, లవంగాలు, ఇలాచి, మిరియా అన్ని కలిపి స్పైసెస్ కి సంబంధించిన దాంట్లోది ఇది. ఆల్ స్పైసెస్ అంటే ఇదండి, బిర్యానీ ఆకు టైపు. కానీ ఇది బిర్యానీ ఆకు కాదు. ఆల్ స్పైసెస్ అంటే అది. నేను ఆల్రెడీ అడిగానండి, స్పైసెస్ కూడా అన్నీ అడిగాను. మెయింటెనెన్స్ చాలా కష్టమమ్మా మన వెదర్కి అని చెప్పేసి అన్నారు. అది కూడాను అయినప్పటికీ నాకు ఇంకా చాలా మన ఫామ్ హౌస్ కట్టుకుని నాకు ఇంకా చాలా పనులు ఉన్నాయి కాబట్టి అదంతా కంప్లీట్ అయ్యాక ఇంకా ఏం తెచ్చుకుని పెట్టుకుని మెయింటెనెన్స్ ఎలాగనేది చూసుకున్నాక నేను అన్ని క్లియర్గా చేసుకుని పెట్టుకుంటానండి. అందుకని అవి కూడా ఆపడం జరిగింది. ఇది ప్రస్తుతానికి ఇది ఓకే అని చెప్పారు. ఆల్ స్పైసెస్ ఉంటుందమ్మా, అది ఒక ఆకేసిన మీకు మిక్సీలో వేసుకుంటే బాగుంటుంది అని చెప్పి అతను మనకైతే అది చెప్పాడండి. మన సబ్స్క్రైబర్లకు ఎవరికైనా ఉంటే వాళ్ళు దీన్ని పెంచుతూ ఉంటే నాకు కామెంట్స్ వేయండి. ఏ విధంగా ఏంటి అనేది కామెంట్స్ పెడితే నేను మిమ్మల్ని చూసానా కొంచెం దానికి మెయింటెనెన్స్ చూసుకుంటానండి. అదండి అది. అవి వచ్చేసి ఆల్ స్పైసెస్ అన్నమాట. అక్కడ రాసింది పేరు, చూపించారా? ఇది నెక్స్ట్ మ్యాంగో. ఇది కూడా మ్యాంగో. ఏం మ్యాంగో అంటే బంగినపల్లి అండి. ఇది బంగినపల్లి. ఇంకా వెంటనే మ్యాంగో అది నా దగ్గర లేదు. బంగినపల్లి మా చిట్టుబా గారు పుట్టిల్లు అది లైపేట ఫామ్ హౌస్ దగ్గర అన్ని కొబ్బరి చెట్లు నింపి నింపి మొత్తం నీడైపోతుందండి. అందుకని చాలా తక్కువ. ఇదేంటంటే హైబ్రిడ్ గ్రీన్ కొబ్బరి అంటండి. ఇది హైబ్రిడ్ గ్రీన్ కొబ్బరి. చాలా తక్కువ పెట్టించానండి ఈసారి కొబ్బరి. 4 పెట్టించాను. ఇది మనకు తెలిసిందేనండి, అంజీరా. అందరికీ తెలుసు. నేను కూడా అక్కడ లేదు కాబట్టి మనకి ఇక్కడ మళ్ళీ అంజీరా తీసి పెట్టుకున్నాను. అంజీరా ఇదేంటో తెలుసండి, మినీ కరేపాకు అంటండి ఇది. ఇగో మినీ కరేపాకు అంటే చిట్టు చిట్టు ఆకులు వస్తుందండి. చాలా చిన్న చిన్న ఆకులు బుజ్జి బుజ్జిగా. దాన్ని చూడగానే చాలా మళ్ళీ స్మెల్ అయితే అసలు హైలైట్ ఉందండి. అంత బాగుంది స్మెల్. అందుకని మన దగ్గర ఎలాగా యథావిధంగా ఎప్పుడు కరేపాకు మామూలే, ఇది స్పెషల్గా ఉంటుందని అది తెప్పించుకున్నాను. అది ఇది కూడా కొబ్బరేనండి. ఏం కొబ్బరి చెప్పు? ఆరెంజ్ అంటండి. ఆరెంజ్ కొబ్బరి అంటే ఇది. ఓన్లీ ఆరెంజ్ కొబ్బరి అని రాసి ఉన్నది దాని మీద. అది కొబ్బరి చెట్లు ఎక్కువ పెట్టుకోవడం వల్ల అండి ఏర్ అనేది చాలా ఆక్రమిస్తుందండి. వేరే చెట్లు త్వరగా రానివ్వదు. అదొకటి మనం తెలుసుకోవాలి. చాలా మంది తెలియక, మా వారికైతే కొబ్బరి చెట్ల మీద ఇష్టంతో తెలిసినా సరే చెప్పినా వినకుండా అక్కడ అంతా అయ్యే నింపారు. ఇక్కడైనా నా ఇష్టానికి చేసుకొని ఇస్తేనే నేను మొక్కలు తెచ్చుకుంటానని మరీ వారి చిట్టుబాబు గారికి వార్నింగ్ ఇచ్చాను. ఇది నాది. ఈ పుట్టిల్లు పెంచడం అనేది మన లేడీస్ సంబంధించిందండి. మన అధికారం, మన హక్కు. ఇది మన పుట్టిల్లు. అది అయితే ఎలాగా మన పుట్టింటికాడ అక్క ఎలాగా లేదు కానీ అసలు ఇక్కడన్నా నెరవేర్చుకుందాం. ఇది వచ్చేసి లీచీ అండి. లీచీ కూడా చాలా తక్కువే అన్నారు. చెప్పాను కదండి, యాపిల్ ఎలాగైతే తెచ్చుకున్నానో లీచీని కూడా అలా తెచ్చుకున్నాను అనమాట. లేనిది తెచ్చుకోవాలి, వెరైటీగా పెట్టుకోవాలని నా కోరిక. చూద్దాం. అది లీచీ. అమ్మ దిగిపోతున్నాము. ఇది కూడా అదే కొబ్బరి అండి, ఆరెంజ్ కొబ్బరి అండి. అది ఇవి వచ్చి చక్కెరకేళి. ఇదైతే అమృతపాణి అండి. ఇదిగో అమృతపాణి. ఇది వచ్చేసి అమృతపాణి. నా దగ్గర అక్కడ కూడా అదే ఉంది కానీ చక్కెరకేళి చెప్పాం కానీ అతను మరి అమృతపాణి కూడా వేసాడు. చూద్దాం మరి ఎవరికన్నా వచ్చింది, నాకు వచ్చేసిందో ఏమో తెలీదు. ప్రస్తుతానికైతే అది అమృతపాణి తెలుసు కదండి. ఇది పాల సపోటా అండి. నా దగ్గర అక్కడ వేరే సపోటా ఉంది, దాన్ని ఏదో సపోటా అన్నారు, పేరైతే అంత గుర్తులేదు, ఐడియా లేదు. ఇదైతే పాల సపోటా తెలుసు కదండి, అందరికి ఇష్టమైంది పాల సపోటా. దాన్ని పాల సపోటా. ఇది తైవాన్ పింక్ జామ అంటండి. తైవాన్ పింక్ జామ అంటే ఇది.
సరే మన దగ్గర ఎప్పుడు ఒకటి మోడల్ అదే ఉంటాయి కదా జామ. మరి ఇదేంటో వెరైటీగా చెప్పారు. నాకంటే చిన్నప్పటి నుంచి జాంకాయ అంటే జాంకాయ అనే తప్పితే ఇందులో ఇన్ని రకాలున్నాయన్నాక మన నిజం చెప్పాలంటే యూట్యూబ్ అన్న మాటేనండి. నాకు బదులు మీ అందరికి యూట్యూబ్ మీ అందరికీ ఉన్నట్టు నాకే ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. అసలేం యూట్యూబ్ ఉన్నా నేను ఎవరికీ ఏం చెప్పను నేను. నిజం చెప్పాలంటే. మీ దగ్గర అన్నీ తెలుసుకొని నేను ఈ విధంగా యూట్యూబ్ చేసేస్తున్నాను. అయితే సొమ్మొకటిది, సోకొకటిది అన్నట్టు ఐడియాలన్నీ మీయి, చేసేది నేను. అది. అయితే ఇప్పుడొచ్చేసి అది జామ నిజంగా అంతేనండి. చాలా మన సబ్‌స్క్రైబర్‌లని మీకేమేం కావాలో వెరైటీ మొక్కలే కోరుకోండి. మనం వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అయితారు. వాళ్ళకి నచ్చిన మొక్కలు, ఫ్రూట్స్ మొక్కలు తీసుకొచ్చి పెడితే సంతోషపడతారని అడిగితే రకరకాల యాపిల్సు, రకరకాల జామ, రకరకాల కొబ్బరిలో పెడితే నాకు ఇప్పుడే అనిపిస్తుంది. కొబ్బరంటే కొబ్బరి చెట్టే కదా! కొబ్బరికాయే కదా! ఇన్ని రకాల కొబ్బరిలో, ఇన్ని రకాల జాములు, ఇన్ని రకాల ఏంటి అవి బనానాసు ఏయోనండి రకరకాల బనానాసు, ఫ్రూట్సు నాకు ఇప్పుడే తెలుస్తుందండి. మన సబ్‌స్క్రైబర్ల ద్వారాగా కూడా నాకు చాలా రకాలు ఉన్నాయని ఇప్పుడే తెలిసింది. అందుకనే మీ అందరిని ఆళ్ళందరూ పెట్టిన దాంట్లో ఒకటొకటి తీసేసుకున్నానండి నేనండి. తీసేసుకొని నేను తెచ్చుకున్నాను. ఇదొచ్చేసి చక్కెరకేళి అండి. ఇది ఉంది మన దగ్గర. లేదు. చక్కెరకేళి లేదండి. చక్కెరకేళి. ఇది చక్కెరకేళి. ఒకటి అమృతపాణి, ఒకటి చక్కెరకేళి. పోనీలెండి ఎలాగో ఒకటి పెడితే అయ్యొస్తాయి గదా! ఇదొచ్చి ఉన్నదేనండి వాటర్ యాపిల్సే. వాటర్ యాపిలే మనకక్కడ ఉంది. కాకపోతే పింక్ అని ఇచ్చారండి. మరి ఇంకను చూడాలి. పింకే వస్తదో, వైటే వస్తదో. ఇచ్చిన ఆయనకిని ఆ మొక్కకే తెలియాలింక. అంటే దాని మీద క్లియర్‌గా రాయలేదండి. మేము అడిగారు చాలా వెరైటీ యాపిల్స్, వాటర్ యాపిల్స్ అడిగారు చాలా మందిని. చాలా వరకు అతను వాటర్ యాపిల్స్ అనే నేమ్ రాసేసి ఇచ్చేసాడు. చూడాలి మరి వచ్చిన తర్వాత. అది. ఇది కూడా యాపిలేనండి. అంటే 2 చెప్పానండి. ఒకటి అటు ఇటు అయినా ఇంకోటి ఉంటది కదా అని. ఎందుకంటే అసలే అతను యాపిల్ చాలా కష్టమమ్మా అంటంగానే గుండు గుబేలని, సరేలే 2 పెడితే ఒకటి మిస్ అయినా ఒకటి ఉంటదిలే అని 2 చెప్పాను. అది. అంటే యాపిల్ తోటల్లోకెళ్ళి ఎప్పుడు యాపిల్ కోసేసుకున్నట్టు కలొస్తదండి నాకు. అదేదో మరి ఇక్కడేమన్నా పెట్టుకుంటే వస్తాయేమో ఇక్కడే కోసేసుకుందాం. మా చిట్టిబాబు గారు కాశ్మీర్ ఎలాగా తీసుకెళ్ళరు. అందుకే ఇక్కడే కోసేసుకుందాం. నా కల నిజమవుతదేమో అని ఆశతో తీసేసుకున్నాను 2 యాపిల్ చెట్లు. ఇదొచ్చేసి కమల అండి. కమలా పండు. అది కూడా కమలా కూడా చెప్పడం కూడా మన వెదర్‌కి వస్తాయి గానీ ఏమన్నా చిన్నగాను చాలా లేరన్నారు. అయినా నా ఇష్టమండి. నేను తెచ్చుకున్నాను నాకు కావాలని. అది. ఇంక దానిమ్మ. వీడియో బాగా ఎక్కువ లెంత్ ఎక్కువైపోద్దని తొందరగా మీకు చూపించేస్తున్నానండి. దానిమ్మ. భగవా దానిమ్మ అంటండి. భగవా దానిమ్మ అంట. అసలు ఈ భగవా దానిమ్మ అనే నాకు భగవా అనేది తెలీదండి. దానిమ్మ అంటే దానిమ్మ అనే తెలుసు. ఇప్పుడు దాన్ని చూసి భగవా దానిమ్మ అంటే ఆహా! ఏమో చూద్దామండి. ఏ భగవా దానిమ్మ అంటే ఒకసారి పెట్టండి కామెంట్స్. అంటే ఏంటి అర్థం ఇంకా కాలేదు. ఎన్ని కామెంట్‌లే పెట్టాలి. అంటే లేదు. కొన్ని కామెంట్స్ పెడుతుంటే దానిమ్మ అంటే దానిమ్మే కదా! అయితే లోపల వైట్ కలర్‌లో ఉంటాయి గింజలు. లేకపోతే రెడ్ కలర్‌లో ఉంటాయి. మరి ఇంకా ఏంటో తెలీదు. సరే పెట్టండి ఒకసారి. మిమ్మల్ని బట్టి నేనన్నా తెలుసుకుంటది. ఇది పప్పర్ పనస అంటండి. పప్పర్ పనస తెలుసు కదండీ! చిన్నప్పుడు ఊర్లో చూసేవాళ్ళం. ఇంతంత కాయలు ఊరికే పంపర్ కాదు. పంపర్ పనస. పంపర పనసా? ఓకే. అదంటే పంపర పనస. ఊర్లో అందరి దగ్గర, మా అక్కల దగ్గర, అందరి దగ్గర మంచిగా కాసేసినాయండి కాయలు. మా చిట్టిబాబు గారు టెంప్ట్ అయిపోయి ఆయన ఎన్నుకున్న చెట్టండి ఇది. ఆయన ఎన్నుకొని తెచ్చుకున్న మొక్క ఇది. అంటే ఊరెళ్ళినప్పుడు మా అక్క వాళ్ళ ఇంటి దగ్గర బాగా కాసినాయండి. చూసారు. కావాలని భలే కాసినాయండి. చాలా బాగా కాసినాయి. కావాలని తెచ్చుకున్నాం. ఎందుకండి మా వదిన గారోళ్ళు గుర్తుగా ఉంటారని. అవును. ఎలాగో వదిన గారు ఇదే హైబ్రిడ్ గ్రీన్ కొబ్బరేనంటండి. హైబ్రిడ్ గ్రీన్ కొబ్బరి. ఇది మ్యాంగో వచ్చేసి ఇది పండువారి మామిడేంటండి? హ్మ్. పండువారి మామిడా? పండూరు మామిడి. పండూరు మామిడంట. పండువారి పండూరు మామిడంటండి ఇది. ఇది కూడా లేదు. మన పద్మజ గారు పెట్టుకుంటే ఆవిడని చూసి కాపీ కొట్టి నేను పెట్టాను. ఏమోనండి. రకరకాల మ్యాంగోస్, రకరకాల ఫ్రూట్స్. ఆ! ఏదో చిన్నప్పుడు
పొద్దున్నే లేసామా గాలి దుమ్మేతే కొబ్బరికాయ తెచ్చుకున్నామా మామిడికాయ రాలిందంటే మామిడికాయ తెచ్చుకున్నామా అన్నట్టు ఉండేదండి. మామిడికాయ అంటే మామిడికాయ, కొబ్బరికాయ అంటే మా కొబ్బరికాయ అన్నట్టు. ఇన్ని రకాలు ఉన్నాయని ఇప్పుడే తెలుస్తుంది. వచ్చేసాను. నేను ఎంతో ఇష్టంతో తెచ్చుకున్నాను. ఇది క్రిస్మస్ ట్రీ అండి. ఇది ఏమంటారు దీన్ని? క్రిస్మస్ ట్రీ. క్రిస్మస్ ట్రీ. నాకు ఇది కూడా ఇష్టం అండి. ఎప్పుడు క్రిస్మస్ సెలబ్రేషన్ చేసుకుంటే దీన్ని చూసి చేసుకుంటారంట. మేము కూడా దీన్ని అందంగా ఉంటుందండి ఇది మనకని. మా అమ్మాయిలు ఫోటోలు గట్ట స్టైల్గా దిగడానికి ఉంటాయని దీన్ని కూడా తీసుకురావడం జరిగింది. వాళ్ళ కోరిక మేరకు నేను దీన్ని తీసుకొచ్చాను. మంచి ఉం? వదిలే అలా వదిలే. అదండి అది. ఇంకా కొన్ని మొక్కలు పెట్టవలసినవి ఉన్నాయి. మీరు బురద తొక్కేస్తారు, పడిపోతారు. ఇటు రండి. ఈ రెండు చెప్పలేదు నేను. ఇది మా అమ్మాయిలు కావాలన్నారండి. ఇది మెల్టీ బౌల్స్ అంట. దీని పేరు వచ్చేసి మా అమ్మాయిలు ఇది కావాలన్నారు. అది కూడా తీసుకురావడం జరిగింది. ఇవి 5 రకాలండి. ఏమంటారు వీటిని? నేనైతే కాగితాల పువ్వులు అంటాను. బావుగోన్ విల్లా. బౌ బావుగోన్ విల్లా. బౌగోన్ విల్లా. బౌగోన్ విల్లా అంటండి ఇది. దీని పేరు తెలియకుండానే నేను దీన్ని తీసుకొచ్చేసాను. చూడండి ఎలాగుందో. అంటే ఎప్పటి నుంచి మా అమ్మాయిలు అడుగుతూ ఉంటారు, చాలా అందంగా ఉంటుంది మమ్మీ ఫోటోలకి తీసుకురామని. ఇంకా అదిగా అలాగా తీసుకొచ్చారు. ఇందులో 5 రకాలు ఉన్నాయని చెప్పారు. నాకు తెలిసి ఇక్కడైతే 3 రకాలు కనిపిస్తున్నాయి, 4 అనుకుంటా. అతనైతే 5 రకాలని చెప్పారు. చూద్దామండి. ఇదొకటి. ఇది మనకు అందరికీ తెలిసిందేనండి. ఇదేంటి? ఉసిరి. పెద్ద ఉసిరి అండి. ఉసిరి మనకు ఇప్పుడు కార్తీక మాసం వస్తుంది కదండి. దాని చెట్టు కింద తింటే మనకి ఆక్సిజన్ గాలి అంతా మంచిగా ఉంటుందని. అక్కడ మన లైఫ్ ఎట్ ఫామ్ హౌస్ దగ్గర కూడా ఉండండి పెద్దది. అది చిన్న ఉసిరి కూడా ఉంది అక్కడ అయితేని. ఇంకా చిన్న ఉసిరి అయితే నేను తీసుకురాలేదు, కానీ పెద్ద ఉసిరి అయితే తీసుకొచ్చిన. ఇది వచ్చేసి నేరేడండి. తెగిపోయింది. ఏం నేరేడని ఇచ్చారు? బొండోరి బొడోలి నేరేడు అంటండి. బొడోలి నేరేడు అంటే కొంచెం ప్లీజ్ అండి ఇది కూడా కామెంట్స్ పెట్టండి. ఎందుకంటే చాలా రకాలు నల్ల నేరేడని, బొగోలి నేరేడని, ఇంకేదో నేరేడని ఇచ్చాడండి ఆయన మొక్కల పేరు. బడవలి నేరేడు. సరే మీరు గట్టిగా చెప్పండి అదేదో. బడవలి నేరేడు. అదేనండి. మా చిట్టుబాబు గారు ఏది చెప్పారు అదేనండి. అది పెట్టాను. ఎలా ఉంటాయి నేరేడు పండ్లు అనేది ఒకసారి కామెంట్స్ పెట్టండి. నాకైతే చిన్న డౌట్ ఏంటంటే పెద్ద పెద్ద చెట్లు వెంచర్లో వేసేస్తారు కదా నాటుకాయలు, అలాగా లేకపోతే పెద్దవి నల్లగా ఉంటాయి కదండి మార్కెట్లో అమ్ముతారు, ఆ టైపు. నాకు కామెంట్స్ పెట్టండి. నేను దీన్ని డౌట్గానే వేసుకున్నాను తెలియక. ఇదండి ఇంతవరకు నాటించాము. నేను వచ్చిన వరకు అయితే పెట్టుకున్నాం. ఇంకా ఉన్నాయి, చాలా పనులు ఉన్నాయి, చాలా పెట్టవలసినవి ఉన్నాయి. ఫ్రూట్స్ మొక్కలు కానీ ఫ్లవర్స్ మొక్కలు కానీ ఇంకా పెట్టాము. ఆవకాడో కానీ అన్నీ ఇప్పుడు పెట్టడానికి టైం సరిపోతే ఇప్పుడు పెడతాం, లేదంటే నెక్స్ట్ టైం మళ్ళీ రేపు ఎల్లుండే పెట్టుకోవాలి, ఇంకా తప్పదు. ఇదండి సంగతే ఈ వీడియోలోకి. ఇప్పుడు మా ల్యాండ్ వచ్చేసి ఎంతో ఒకసారి మా చిట్టుబాగా చూపిస్తారు. మీరు గెస్ చేసి అక్కడ మధ్యలో మేము ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నాం. గెస్ చేసి మీరే చెప్పండి. నేను చెప్పానా అంటే మాది ఎప్పుడు లైఫ్ ఎట్ ఫామ్ హౌస్ చూసి ఎకరమా అరెకరమా అని అడుగుతారండి. అది ఆ ఎకరం అరెకరం కాదండి, మరి 800 గజాలు. ఇది ఎంతో అనేది మీరు ఒకసారి గెస్ చేసి చెప్పండి. దాన్ని బట్టి మీకు కూడా ఐడియా వస్తుంది, నాకు కూడా హ్యాపీగా ఉంటుంది అనమాట. ఎప్పుడు నాకు కామెంట్స్ పెడతా ఉంటారు ఎకరమా అరెకరమా అని చెప్పేసి. చాలామంది కామెంట్స్ పెడతారు, ఎన్ని ఎకరాస్ అండి అని పెడతా ఉంటారు. ఎకరాస్లో అయితే లేదండి, ఇప్పుడు కూడా ఎకరాస్లో అయితే లేదు. అది అందుకని మంచిగా అయితే గెస్ట్ హౌస్ మంచిగా అక్కడంటే ఏదో కొంచెం తక్కువ ప్లేస్ కట్టేసుకున్నాం, కానీ ఇక్కడ ఇంకా మంచిగా నాకు నచ్చినట్టు కావాల్సినట్టు ప్లాన్ చేసుకుంటున్నాం. మీకు కూడా ఎవరైనా ఫామ్ హౌస్లు ఉంటే ఎకరాస్లో ఏమైనా విల్లాస్ కానీ ఫామ్ హౌస్లు కానీ ఏమన్నా ఉంటే మాకు ఒకసారి ఫోటోలు పెట్టి ఏమన్నా ఆలోచనలు ఉంటే మాకు కూడా షేర్ చేయండి. నేను కూడా కొంచెం చాలా చోట్ల వాకప్ చేస్తున్నాము కట్టుకోవడం కోసమని. అలాగే ఇది వచ్చి మాదండి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మేము మన పార్ట్నర్ చిట్టుబాబు గారు, మన ఫ్రెండ్, బెస్ట్ ఫ్రెండ్స్, మా చిట్టుబాబు గారు ఫ్రెండ్, మా కొలీగ్ అయిన మన పార్ట్నర్ రాజుగారి ఫ్లాట్ అండి ఇది. పద్మా గారు రాజుగారిదండి అవతల. ఇప్పుడు మేము ఏంటంటే మా ఇద్దరికి గొడవ ఏంటంటే వాళ్ళ దొడ్లో పళ్ళు మాకు రాకూడదు, మా దొడ్లో పళ్ళు వాళ్ళకి వెళ్ళకూడదని పెట్టుకున్నాం పంతానికి. ఇప్పుడు చూద్దామండి ఎవరికి రాకోకుండా ఉంటాయో, షేర్ చేసుకోకుండా ఉండాలో చూసుకుని
ఫైటింగ్ చేశారండి ఇప్పుడు దాకా. రాజుగారు పద్మజ గారు చిట్టుబాబు గారు గొడవాడేసుకున్నారండి, పిచ్చికిలు గొడవ. మా తోటలో పళ్ళు మీ తోటలో రాలొద్దు, మీ తోటలో పళ్ళు మా తోటలో రాలొద్దు, పైన గాజు పెంకులు వేసేసుకుందాం అన్ని ఇప్పుడు దాకా గొడవెట్టుకుని అలా ఇగో మొక్కలు నాటిస్తున్నారు. ఒకసారి అక్కడికి వెళ్ళి కూడా చూసేసి మనం వీడియో ఫినిష్ చేసుకుందామండి. ఇది కూడా అలాగే పెట్టారు కదండి, ఇది ఓకేనా? అదిగోండి అలా వస్తుంది. ఓకే. హాయ్ అండి పద్మజ గారు, హాయ్ అండి రాజు గారు. హాయ్ అండి. హాయ్ హాయ్. మొక్కలతో కుస్తీ పడుతున్నామండి. ఇగో మరి అవతలకి యువతలకే సరద్దులు కట్టేసుకున్నారుగా, అటు నుంచి ఇటు రావద్దు, ఇటు నుంచి అటు రావద్దు అని. నేను గోడ దూకుతాను. ఇది వచ్చేసి మన రాజుగారు ఫ్లాట్ అండి. ఇది ఇప్పుడు రాజుగారి ఉన్నాయి. కొబ్బరి మొక్క వేద్దామండి. మొక్క. కిట్టీతో కొబ్బరి మొక్క. ఇదండి మన రాజుగారి ఫ్లాట్ వచ్చేసి ఇది. ఇక్కడ ఫస్ట్ ఆయన, సెకండ్ సిట్టిబాబు గారు. ఇంతకీ ఏమంటారు, పెద్దోళ్ళందరూ ముందు ఉండాలి, చిన్నోళ్ళందరూ వెనకాల ఉండాలి. పెద్దరికి ఆయన మనకి అందరూ. పెద్దోళ్ళందరూ ముందుని, చిన్నోళ్ళందరూ వెనకాల ఉండాలంటండి. అందుకని రాజుగారు పెద్దరు కాబట్టి పూజనీయులైన రాజుగారు పెద్ద. పద్మజ గారికి ఊరికండి, అది రాజుగారికి అన్నమాట. ఇది ఎందుకే పాపం రాజుగారు మాకంటే చాలా చిన్న ఆయన. కాకపోతే చిట్టుబాబు గారు ఆక్రమించేసుకున్నారు. ఫస్ట్ రాజుగారికి ఇచ్చేసి సెకండ్ చిట్టుబాబు గారు ఆక్రమించేసుకున్నారండి. అది ఏదండి ఇంకా ఇగో స్విమ్మింగ్ డైరెక్ట్ గోడ మీద జంపింగ్ పెట్టి జంప్ చేసేస్తారు అన్నమాట. మాకైతే చాలా మొక్కలు పెట్టగానే చాలా హ్యాపీగా, చాలా అందంగా కనిపించినాయి అండి. ఇక్కడ అసలు గ్రీనరీ చూసారా, మనం పెట్టక్కర్లేకుండానే ఏ రకరకాల ఆకుకూరలు, రకరకాల మొక్కలు వచ్చేసినాయి. ఎండిపోయిందండి స్విమ్మింగ్ పూల్. అవును మరేనండి బాబు, మరి పోయింది. అవునవును. నాకు ఇందాక చినుకులు పడుతుంటే టెన్షన్ వచ్చిందండి. మన మొక్క కూడా అంతే ఉంది, క్రిస్మస్ ట్రీ అది. అంతే ఉన్నది. ఓకే. అంటే అది ఇచ్చుకుంటే అంతే వస్తది, కొంచెం పొడుగు ఉంది. అది కొంచెం ఇచ్చుకుంటే అలాగ వస్తుంది. చెప్పాను కదండి ఇంకా పెట్టాల్సినవి కొన్ని ఉన్నాయని. ఇగో డ్రాగన్ ఫ్రూట్ ఒకటి ఉందండి, ఆవకాడో ఒకటి ఉంది. ఆవకాడో, డ్రాగన్ ఫ్రూట్, పనసకాయ అండి, నిమ్మ. అది అయితే కొత్తగా చెప్పారండి స్పెషల్గా. అక్కడ మేము వెళ్ళిన తర్వాత అది ఎవరు పెట్టలేదు. బనానా మ్యాంగో అంటండి. బనానా మ్యాంగో కొత్తగా వచ్చిందమ్మా, బాగా కాస్తుందంటే నేనే కొంచెం స్పెషల్గా ఉంటుంది. అన్ని వెరైటీలు మనం చూసాం కదా. బనానా మ్యాంగో మన దగ్గర కూడా కాదు, ఎక్కడి నుంచో వస్తుందని చెప్పాడండి. ఆ రోజు మర్చిపోయాను కానీ బనానా మ్యాంగో వెరైటీ అంటే అదొకటి తీసుకొచ్చానండి. ఇదైతే మనకు వాళ్ళు ఇచ్చిందేనండి. ఇది మునగ మన అక్కడ వాళ్ళే మనకి ఇచ్చిందే, నేను పెట్టేస్తున్నాను. ఎలాగ రాజుగారు వాళ్ళకి ఉందండి వేరే, అదేం మునగ తెలీదు. అదో మునగ ఇదో మునగ ఉన్నాయి కదా, వాళ్ళు మేము షేర్ చేసుకుంటాంలేండి. వాళ్ళకి మా వెరైటీగా వచ్చిన వాళ్ళ వెరైటీగా వచ్చిన వాళ్ళ కాయలు మా కాయలు వాళ్ళకి మేము తీసుకుంటాం. ఇది పుట్టిల్ వెంచర్ అనేది అందరికి అన్ని రకాల ఫ్రూట్స్, ఎవరైనా కోసుకోవచ్చా? అన్ని రకాలు అన్ని మోడల్స్ పెట్టుకున్నారండి. ఎన్ని వెరైటీలు అంటే అన్ని వెరైటీలు పెట్టుకున్నారు. ఎవరు కాలేనండి, అన్ని వస్తాయి. ఒక్కొక్కరు ఒక్కొక్క వెరైటీ పెట్టారండి. ఆ వెరైటీలు అన్ని కూడా మీకు మెల్లగా మధ్య మధ్య చేసి చూపిస్తా ఉంటాను, వాళ్ళు ఏం వెరైటీలు పెట్టుకున్నారు అనేది. అందుకే అవి నాటిన తర్వాత వాళ్ళ ల్యాండ్కి వెళ్ళి నేను వీడియో చేస్తానండి. మంది చిన్నగా అక్కడ లైఫ్ ఎట్ ఫార్మ్ హౌస్ కొంచెం, పుట్టిలు వెంచర్ది కొంచెం చేస్తూ ఉంటాను చూడండి. ఇవి నాటేదాకానండి. నాటిన తర్వాత ఇంకా పండించుకునేటప్పుడు నేనే వస్తాను కాబట్టి అందరి మన పుట్టిలు వెంచర్లో అందరి ల్యాండ్స్ దగ్గరికి వెళ్ళి నేనే కోసి నేనే వీడియోలు చేస్తానండి అందరికంటే ఫస్ట్. ఇదైతే గుర్తుపెట్టుకోండి, ఇది మీ చిట్టుబాబు గారు రాజుగారు మీకు కమిట్మెంట్ లో రాశారో లేదో నాకు తెలియదు కానీ నాకు కమిట్మెంట్ అయితే ఇదేనండి. సబ్స్క్రైబర్లు అందరూ, శ్రీదేవి కొనుక్కున్న వాళ్ళందరూ మళ్ళీ మేము అసలు చెప్పలేదు అయితే అని గొడవకైతే రావద్దు. మళ్ళీ పుట్టిల వెంచర్లో మనం జుట్టు వేసుకుని గొడవాడుకునేలాగా చెయ్యొద్దు. ఇదైతే చెప్పేస్తున్నాను, ముందే చెప్తున్నాను.
సారీ ఏమనుకోవద్దు, నేనే కోసి నేనే ముందు ఫస్ట్ ప్రజెంట్ చేస్తాను మీ అందరికీ. సరేనండి. ఇప్పుడు మళ్ళీ బాబోయ్ అదేంటి ఇది ఎక్కడ గొడవ అని మళ్ళీ వచ్చేస్తారేమో, ఇప్పుడే వచ్చేస్తారేమో. సరేనండి, సరేలేండి, సరదాగా జోక్ చేశాను, ఏమనుకోవద్దు, టెన్షన్ పడద్దు. టెన్షన్ పడవద్దు. మన పుట్టిలు పెంచిన అందరూ మనకు సమానతత్వం, అందరూ ఈక్వల్ గానే. మన ఎవరి తోటలో లేని ఫ్రూట్ వేరే వాళ్ళ తోటలో ఉంటే అవి అందరం షేర్ చేసుకుందామండి, పంచుకుందాం, అందరం గ్యాదర్ అవుదాం. ఆ? మొత్తం అందరూ కూడా చిక్కుకోవాలి, తీసుకోవాలి, ఏం కాదు. లేదు, మా ప్లాట్ లో అయితే షేరింగ్ లేదు. ఇగోనండి వీళ్ళిద్దరునంట గ్లాస్ పెంకులు అంటండి, ఆ గోడ అంట గాజు సీసాలు పెంకులు కొట్టేసుకుంటారంటండి. రాజుగారు చిట్టుబాబు గారు ఏంటంటే వాళ్ళ దొడ్లోకి ఏళ్ళు రావద్దంటే వాళ్ళ దొడ్లోకి ఆలెళ్ళదు, రావచ్చు కానీ కాయలు గట్ట ముట్టుకో. కాయలు ముట్టుకోవద్దా? మరి మీ చెట్టు రబ్బలు మరి రాజుగారు వాళ్ళకి వచ్చి పడితే ఈ పక్కన మాకు సంబంధం. నేనైతే నైట్ కొబ్బరి కూడా తాగేస్తాను, పెట్టేస్తాను పెద్ద. కరెంట్ పెట్టేస్తాను మొక్కలకి. ఇప్పుడు కాయలు కాయకు ముందే ఈ గొడవ అదేదో వస్తే- సినిమాల్లోను ఇద్దరు దొంగతనానికి వెళ్తారు కదా, ఇద్దరు ఒకసారి చూసుకుంటారు కదా, అదే ఈయనేమో అలాగే రాజుకి ఒక్కసారి వస్తాయి దొంగతనం. మీరు అడు దూకి ఈయన ఇటు దూకి ఎత్తున నేను ఆ పక్కే మీరు ఈ పక్కే. కాదు, వీళ్ళు కాయకు ముందు ఇన్ని ఆలోచనలు అండి, కాయలు కాస్తే ఏ రకంగా ఉంటారో అని అదో టెన్షన్ నాకు. చూడండి అసలేని మనుషులు ఎలా ఉన్నామంటే అలాగా. అంతా హ్యాపీగా ఉందండి, చాలా బాగుంది. మన దగ్గర కొనుక్కున్న వాళ్ళందరికీ కూడా మంచిగా ట్రీట్ ఇచ్చి వాళ్ళందరికీ మంచిగా అతి త్వరలోనేనండి అన్ని కంప్లీట్ అయిపోతున్నాయి. ఒక 10 రోజుల్లో మన దగ్గర కొనుక్కున్న వాళ్ళందరూ పుట్టిలు వెంచర్లు అందరూ కొనుక్కున్న వాళ్ళందరికీ కూడా మంచిగా చిన్న ట్రీట్ ఇచ్చి వాళ్ళ ల్యాండ్లో వాళ్ళకి హ్యాండ్ వాష్ చేస్తామండి. ఇదండి ఎంతవరకునండి ఈ వీడియోలోను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందామండి. బాయ్ అండి. చాలా అలసిపోయామండి, అంత చాలా ఇదిగా అయిపోయింది.